కారుకు కాలిచ్చి మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క సమక్షంలో అప్పట్లో చేతులు కలిపి దాంట్లోకెళ్ళి కూడా బయటకెళ్ళిన కోనేరు కోనప్ప సారు ఇప్పుడు వస్తే కాంగ్రెస్లోకి పోను పోతే గీతే మళ్ళా బీఆర్ఎస్లోకి పోతా అంటుండు. అప్పట్లో బీఆర్ఎస్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిండు, మళ్ళా ఇప్పుడు పోతే కార్లకే పోతా అని ఎందుకు అంటుండు అరుచుకుందాం పారి. అయ్యా కోనేరు కోనప్ప సారు చెప్పుర్రి. కేసీఆర్ దేవుడు అని చెప్పి చెప్పినాం, కాంగ్రెస్ లో చేరినాడు, స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ చాలా అభివృద్ధి చేశాడు, ఆయన మాకు ఆయన పాదాభివందనం అని చెప్పి మీటింగ్ కేసీఆర్ సారు దేవుడని కాంగ్రెస్ పార్టీ వేదిక మీద చెప్పినా అంటుండు. మరి అంత మంచి దేవుణ్ణి ఇడిచి కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోయిండో ఆ ముచ్చట కూడా చెప్తుండు. ఇనుండ్రి. పర్సనల్ గా తిట్టిండో ఆ వ్యక్తిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పి ఆ కోపంతోనే నేను బయటకు వెళ్ళాను, కానీ నాకు వేరే ఎటువంటి కాంట్రవర్సీ లేదు. నేను కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ గారి కానీ నాకు ఎటువంటి రెండు అంశం. ఇన్నరా తిట్టిన మనిషిని పార్టీలకు ఏర్చుకుంటున్న కోపంతోనే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ఎవరో తిట్టిలోన్నాలో పార్టీలకు తీసుకుంటే ఈయన బయటకు వెళ్ళి కాంగ్రెస్లకు పోయిండట తప్పితే అంతకంటే ఏం లేదన్నాడు. మరి కాంగ్రెస్ లో కూడా లేరు కదా, మళ్ళా గిట్లా పోతారా సారు? రాజకీయ పరిస్థితుల్లో ఏదైనా పోవాల్సి పోతాం, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం మరి కాంగ్రెస్ పార్టీలో కూడా కోనేరు కోనప్ప సారు నచ్చనోళ్ళు ఉంటే అప్పట్లో అలిగి బయటకు వెళ్ళిండా, లేకుంటే రేవంతాల సారు ముఖ్యమంత్రి గిరి నచ్చగా వెళ్ళిండా? ఆ ముచ్చట కూడా కోనప్ప సారే చెప్తే అయిపోతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.